నమస్తే, నేను ప్రశాంత్. సుడిగాలి సుధీర్ అంటేనే నెగటివ్ లేని పర్సన్, అసలు మంచి పాజిటివ్ ఉన్న పర్సన్ అని చెప్పేసి మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు హిందూ దేవుళ్ళని అవమానించాడు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏం జరిగింది, సుడిగాలి సుధీర్ మరి అసలు ఏం చేశాడు అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో సుడిగాలి సుధీర్ని అయితే మనం ఎప్పటి నుండో ఎంతో కాలం నుండి చూస్తూ ఉన్నాము. ఎంతో డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఏం జరిగింది, ఆయన హిందూ దేవుళ్ళని అసలు ఎందుకు అవమానించాల్సి వచ్చింది? సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి జబర్దస్త్ కార్యక్రమంలో వేణు గారి టీంలో ఫస్ట్ ఉండేవారు. తర్వాత వేణు, ధనరాజ్ గారు వీళ్ళందరూ సినిమాల్లో బిజీ అయిపోవడం, లేదంటే ప్రోగ్రామ్స్కి తగ్గించుకోవడము, వీళ్ళు టీమ్ లీడర్ అయిపోయారు. టీమ్ లీడర్ అయ్యి సక్సెస్ కూడా బికాజ్ ఆఫ్ రామ్ ప్రసాద్ అండ్ గెటప్ సీను. వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు, ముగ్గురు బాగానే సక్సెస్ అయ్యారు. అయితే సుడిగాలి సుధీర్ జనరల్గా మీరు అన్నట్టు మంచి పేరే తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్న తర్వాత 2-3 సినిమాలు కూడా యాక్ట్ చేసినట్టున్నారు. సినిమాల్లో అంతగా రాణించలేకపోవడం వల్ల, లేదంటే సరైన రేటు లేకపోవడం వల్ల మళ్ళీ బుల్లితెరలో ప్రోగ్రామ్స్ బిజీగా చేసుకుంటారు, ఈవెన్ ఓటీటీ ప్రోగ్రామ్స్ కూడా. అయితే రీసెంట్గా సీరియల్ ఛాంపియన్షిప్ అని ఏదో సంథింగ్ జీ తెలుగు వాళ్ళది అనుకుంటాను. అందులో ఒక్కొక్క వారం ఒక్కొక్క గెస్ట్కి పిలుస్తున్నారు. ఒకసారి శ్రీకాంత్ గారు, రోజా, రాశి గారిని కూడా ఒకసారి పిలిచారు. ఇప్పుడు రీసెంట్గా రంభ గారిని, అలాగే జేడీ చక్రవర్తి గారిని పిలిచారు. ఏది బొంబాయి పీరియడ్ కాంబినేషన్ వాళ్ళిద్దరు, రాఘవేంద్ర గారి సినిమాది. సో రంభ గారు వచ్చినప్పుడు దాంట్లో హోస్టింగ్ రవీను, ఇంకా ఆమె యాంకర్ ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు నాకు, చేస్తున్నప్పుడు ఈయన కూడా వచ్చే కాసేపు అలరించినప్పుడు నందీశ్వరుడికి జనరల్గా మనం టెంపుల్లో శివుడి ముందు నంది అంటే నంది యొక్క పర్మిషన్తోనే శివయ్య యొక్క దర్శనం చేసుకుంటాం. అలాగే నంది చెవిలో మనం ఏది చెప్పుకున్నా అది శివయ్యకి విన్నవించుకుంటాడు, మన కోరికలు తీరుతాయని మనకు ఒక నమ్మకం. అలాగే ఆయన యొక్క 2 కొమ్ములు లేదా కొమ్ములే అవి జనరల్గా చెవుల్లో పెట్టుంటాడు అక్కడ బొమ్మలో. వాటి మీద ఇలాగా వేలు పెట్టి ఆ సందులో మనం చూస్తూ శివుడిని చూస్తాం. ఫస్ట్ అలాగే చూడాలంట స్వామిని, తర్వాత డైరెక్ట్గా చూడాలంట. సో మొన్న రంభగారు గెస్ట్గా వచ్చినాక ఈయన కూడా నందిని తీసుకొచ్చి అలా చూపిస్తే వెనక నుంచి రవి ఎవరు కనిపిస్తున్నారంటే వెంటనే అయ్యవారు కాదు అమ్మవారు కనిపిస్తున్నారు నాకు అంటే రంభగారు కనిపిస్తున్నారు. అది అంటే మరీ అంత హైప్ అవసరం లేదు. నంది సగట్లో చూసి అంటే ఆ మీద దేవతలాగా అంటే అక్కడ తప్పు ఎవరిదేనంటే నాకు తెలుసు సుధీర్దో రవిదో కాదు, కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ లేదా కాన్సెప్ట్ డైరెక్టర్ ఎవరున్నారో ఆయనదే ఉంటుంది. ఆ కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వించడానికో లేదంటే ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికో పెట్టినవి. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొట్టే డైలాగ్స్కి సీన్స్కి నవ్వు రాదు, కానీ అందుకే పక్క నుంచి నవ్వులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది వేసేస్తూ ఉంటారు. మనం ఓహో చప్పట్లు కూడా నవ్వేస్తూ ఉంటాం. సో అట్లా సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే లేదంటే చప్పట్లు కొట్టే సౌండ్తోనే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని హిట్ చేసేసుకుంటుంటారు. అది మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఓన్లీ డైలాగ్స్తో చూడండి, మనకేం నచ్చదు. ఇది వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చిన గెస్ట్లు లేదా అక్కడ సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా నవ్వుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇంకేదో సందర్భంలో నవ్వుతారు, అది ఇక్కడ తీసి ఎడిట్ చేసి పెడతారు. ఇది అవును. సో ఇక్కడ సుధీర్ ఏదైతే ఇలా పెట్టి నందీశ్వరుడి మీదుగా రంభను చూసి నాకు అయ్యవారు కాదు అమ్మవారే కనిపిస్తున్నారని చెప్పడం అంటే ఏదో ఎలివేషన్ చేయాలని దాన్ని ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది ఒక కాన్సెప్ట్. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ అన్నారు అనుకోండి, ఇంతకుముందు కూడా అలాగే ఏ సినిమా బిజినెస్ మ్యాన్ సినిమాకు అనుకుంటా ఒక 10-15 years నాకు అంటే గుర్తున్న సన్నివేశం కూడా చెప్తున్నా. ఇలాగే వీ లవ్ బ్యాడ్ బాయ్స్, నాకు రాముడు లాంటి వాళ్ళు వద్దు కృష్ణుడు లాంటి వాళ్ళు కావాలని పాట ఉంటుంది అందులో. సో అప్పుడు కూడా ఇష్యూ అయితే పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్గా అసలు పని పాట లేని వాళ్ళే ఇలాంటి మనోభావాల విషయం టాపిక్ ఎత్తారు కూడా ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పెద్ద రభస అయిపోయింది. సో ఇక్కడ కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే అలా చేస్తే తప్పే ఉంది, జస్ట్ క్యాజువల్గా సినిమా పరంగా చేశారు కదా. సినిమాలో కూడా చాలా సందర్భాల్లో శివుడికి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళు కాపాడినట్టుగా అవి ఉంటాయి కదా, ఇక్కడ కూడా అలాగే తీసుకోవచ్చు కదా అని అనొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సనాతన హిందూ ధర్మం మీద పడతాడు తప్ప వేరే ధర్మాల మీద మాట్లాడలేడు ఎవడు. ఇదే షూటు మిగతా ధర్మాల మీద కూడా కామెడీగా చేయమనండి, చేయలేరు.
ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పెద్ద మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు మాట్లాడతారు సోకాళ్ళు మేధావులు. చాలామంది మేధావులు ఉన్నారులేండి మన దగ్గర దర్శకుల్లో కూడా. వాళ్ళు ఇప్పుడు ఏం పోయింది దాంట్లో పెద్ద మనోభావాలు దెబ్బతిలేదు ఏముంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అంటే అదే అక్కడ దర్శకుడు కాన్సెప్ట్ క్రియేట్ చేసి కాన్సెప్ట్ డైరెక్టర్ యొక్క ప్రతిభ అదే. ఏది పెడితే మిస్అండర్స్టాండ్ అవుతుంది, ఇలా పెట్టచ్చా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది పెడితే అది పెట్టేసే బాగుంది కదా అని అంటే నాకు అసలు ఇక్కడ ఆవిడ తప్ప నాకు ఇంకెవరూ కనబడట్లేదంటే అది వేరు. లేదా అర్జునుడు పిట్టకన్ను తప్ప చెట్టు కానీ ఆకులు అలములు కనబడట్లేదని కూడా చెప్పొచ్చు, నాకు ఇక్కడ రంభగారు తప్ప ఎవరు కనబడట్లేదని. మరీ నందిని తీసుకొచ్చి నంది దగ్గర ఇలా చెవిల దగ్గర ఇలా చేతులు పెట్టి మరి మనం సుధీర్ గారు గతంలో చేసిన కామెడీ కానివ్వండి, ఇలాంటి నార్మల్ కామెంట్స్ కానివ్వండి మనం చూసాం. చూడడానికి నువ్వు రంభా ఊరు అసలు మేనకలాగా ఉన్నావు అనడం వేరు. మీరు అన్నట్లు డైరెక్ట్ నందిని తీసుకొచ్చి అక్కడ శివుడు ప్లేస్ అదే అది అక్కడ అన్నాను. ఇప్పుడు అది ఆయన తప్పు కాదు, కాన్సెప్ట్ వాళ్ళు కూడా చెప్పుంటారు. లేదంటే అక్కడ దాన్ని ఏమంటే ఆర్ట్ డైరెక్టర్ అరేంజ్ చేస్తాడు కదా, స్టేజ్ ఎలా ఉండాలి, అక్కడ నంది కావుంటుంది నంది, లేదంటే ఏది కావుంటుంది దాన్ని ఏమంటారో ఇండస్ట్రీ లాంగ్వేజ్లు ఏవో ఉంటాయి, దాన్ని ప్రాపర్టీని వాడుకోవడానికి ఆ ప్రాపర్టీని అరేంజ్ చేసే ఒక ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు. అక్కడ నంది కావాలంటే నంది ఆ టైంకి తెచ్చి పెడతారు. ఆ పెట్టినంటే కాన్సెప్ట్లో ఉంది కాబట్టి తీసుకొచ్చాడు నంది, లేకపోతే ఆయన క్రియేట్ చేసుకుని నంది తేడు కదా. బట్ ఈయన సీనియర్ యాంకర్ గాను సీనియర్ ఇదిగా ఆర్టిస్ట్ గాను రూపాంతరం చెందాడు కాబట్టి, డెవలప్ అయ్యాడు కాబట్టి మేబీ ఇక్కడ నంది గురించి పెడదామని కూడా చెప్పాడేమో ఈయనే. అలా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అదే సీనియర్ కాబట్టి డైరెక్టర్ కూడా చెప్పింది వింటాడు. సుడిగాలి సుధీర్ ఉంటే కొంచెం ప్రోగ్రామ్ కూడా హైప్ వస్తుంది అనుకునే సందర్భంలో ఉండొచ్చు కాక. ఎందుకంటే జబర్దస్త్ నుంచి చేసిన ఆర్టిస్టుల్లో మ్యాక్సిమం మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు అంటే సుధీర్ అండ్ ఆది, హైపర్ ఆది, వీరిద్దరికీ మంచి ప్రోగ్రామ్ ఉంది. బట్ హైపర్ ఆది కౌంటర్ల మీదే చేస్తాడు తప్ప ఎట్లాంటి కాంట్రవర్సీ దీనికి పోడు మ్యాక్సిమం. ఆయన చాలా ముదురు. బట్ ఇక్కడ సుధీర్ ఏంటంటే మరి ఈయన స్క్రిప్ట్ ఈయన సొంతంగా రాసుకోడు కాబట్టి ఎవరో చెప్పింది చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు ఆయన కొట్టిన స్క్రిప్ట్లన్నీ బ్లాక్ బాస్టర్ అవడానికి కారణం రామ్ ప్రసాద్ గారి స్క్రిప్టేనంట. దాన్ని బాగా ఎలివేట్ చేసింది గెటప్ సీన్ గారు. బట్ తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. లైక్ అంటే హార్డ్ వర్క్తో పాటు కోటా శ్రీనివాస్ గారు అన్నట్టు హార్డ్ వర్క్ ఎంత గుమ్మడికాయ అంత హార్డ్ వర్క్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఎవరికి కలిసి రాదు. మేబీ ఈయనకే ఆ గుమ్మడికాయ కష్టంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉంది కాబట్టి, అంతకన్నా చాలామంది ఉన్నారు కదా జబర్దస్త్లో, వీళ్ళే ఎందుకు హైలైట్ అయ్యారంటే ఏం చెప్తాం. పెద్దగా కమెడియన్స్ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా ప్యారడీ ఇన్ ద సెన్స్ పాత సినిమాల్లో లేదా పాత కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి వెటకారం చేస్తూ ప్యారడీగా చేస్తే కామెడీయే తప్ప ఒక జంధ్యాల గారి లాగా లేదా ఈవీవి సత్యనారాయణ గారి లాగో లేదా ఎస్వి కృష్ణారెడ్డి లాగో కొత్తగా కామెడీని క్రియేట్ చేసే ఇప్పుడైతే లేదు అంటే నాకు తెలిసినంతవరకు. ఒక విధంగా అలాంటివి కొత్తగా వస్తే జనాలు ఎప్పటికీ ఆదరిస్తారు, కామెడీకి ఉండేదే. బట్ ఆ కామెడీ కూడా వల్గారిటీ ఎక్కువైపోయి, ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది సంక్రాంతికి, ఏదో చిన్నపిల్లలు బూతులు తిట్టడం ఏంటి, దాన్ని కూడా సూపర్ హిట్ కామెడీ అని ఎంజాయ్ చేశారు. దాన్ని మనం తప్పుపడితే ఈడేంటి ఇలా మాట్లాడుతాం అనుకోవచ్చు, అంటే చూసే విధానంలో అంతే. అది అట్లా అయిపోయింది. చిన్నపిల్లలు బూతులు మాట్లాడదు, లేకపోతే మన ఇంట్లో పిల్లలు కూడా అలాగే మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తావా? చేయవు కదా, మరి అట్లా. సో అట్లా అయిపోతుంది అనమాట ప్రతిది కూడా. అట్లా ఎటకారము కాంట్రవర్సీ అయితేనే సినిమా హిట్, అప్పుడే అందరు నోట్లలో తిరుగుతూ ఉంటుంది, వైరల్ అవుతుంటుంది, మన కోసం అందరూ మాట్లాడుకుంటారు. అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దర్శకుడు కూడా అలాగే ఆలోచించుంటాడు. దాన్ని సుడిగాలికి సుధీర్ కూడా మరి కొంచెం ఎక్కువ పెర్ఫామ్ చేసేయాలని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చేసి ఉంటాడు. అది మొదటికే మోసం వచ్చింది, ఇప్పుడు మొదటికే మోసం అయింది. ఇప్పుడు ఇంక సంఘాలు వీళ్ళందరూ మీద పడతారు, మళ్ళీ ఎదురుపడి క్షమాపణ చెప్పడాలు ఇవన్నీ కామనే. అంతే. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.